ఓం శ్రీ గణేశాయ నమః. సందేహాలకు సైన్స్ సమాధానాలు. ప్రతి వ్యక్తి తనకొచ్చే సందేహాలని తప్పక నివృత్తి చేసుకోవాలి. తమకు గల విజ్ఞాన సంపదను పెంపొందించుకోవాలంటే సైన్స్ పరిజ్ఞానం అవసరం. సందేహం అనేది సత్యాన్వేషణకు ప్రేరణ ఇస్తుంది. ఈ విషయాలన్నీ వివిధ పుస్తకాల నుండి సేకరించి మీకు అందిస్తున్నాను. ఆయా రచయితలకు నా ధన్యవాదాలు. వర్షాకాలంలో ఎలక్ట్రిక్ ట్రైన్ షాక్ కొట్టదా? ఎలక్ట్రిక్ ట్రైన్లో విద్యుత్తును మోసుకుపోయే తీగలు రబ్బర్ తొడుగులతో భారీగా ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. వీటి నిరోధం 2 మెగా ఓమ్స్కు మించి ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో లీక్ అయ్యే ప్రమాదం ఉండదు, షాక్ తగలదు. పైగా సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు ఈ ఇన్సులేషన్ నిరోధం నిలబాటుగా ఉన్నది లేనిది పరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఇన్సులేషన్ దెబ్బతిన్నా ట్రైన్లో ఉన్నవారు కరెంట్ షాక్ తగలదు. ఎందుచేతనంటే ఇన్సులేషన్ దెబ్బతిన్న చోటు నుండి కరెంటు నేలకు బైపాస్ కాబడుతుంది. వెంటనే ఆ వలయంలో ప్రవహించే విద్యుత్తు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. రైలు ప్రయాణం కొనసాగించేందుకు కావలసిన విద్యుత్తు కరెంటు పెంటోగ్రాఫ్ నుండి రైలు తీసుకుంటుంది. పెంటోగ్రాఫ్ పరికరం రైలు తలభాగం మీద అమర్చిన భాగాన్ని హెచ్చు వోల్టేజ్ గల విద్యుత్ తీగలతో కలుపుతుంది. ఈ విద్యుత్ కరెంటు అనేక శ్రేణి నిరోధాల గుండా ప్రవహించి ట్రాక్షన్ మోటార్ల నుండి చేరుకుంటుంది. మోటార్లోని 2వ కొనలు బ్రష్ల ద్వారా పట్టాల మీద దొర్లే చక్రాల నుండి ఎర్త్ అయ్యే విధంగా అమరుస్తారు. అందువల్ల ఎలక్ట్రిక్ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు తేమగా ఉన్నా, తడిగా ఉన్నా, వర్షం పడినా లోపల ప్రయాణికులకు కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులకు కానీ రైలు ముట్టుకోవడం వల్ల ఎటువంటి కరెంట్ షాకు తగలదు. దోమలను తరిమే ఆవిర్లు మనకు హాని కాదా? మనం దోమలు కుట్టకుండా అనేక మ్యాట్స్ ఉపయోగిస్తూ ఉంటాం. దోమలను తరిమేందుకు ఉపయోగించే మ్యాట్స్ సామాన్యంగా కృత్రిమంగా తయారు చేసిన పైరిథ్రాయిడ్స్ రసాయనాలు వాడతారు. ఎలిత్రిన్ పైరిథ్రాయిడ్కి చెందిందే. పైరిథ్రాయిడ్లో పైరిథ్రిన్ అనే సహజ సిద్ధమైన క్రిమిసంహారిణి ఉంటుంది. దానికి అనుసంధానమైన కృత్రిమ రసాయనాలను కలుపుతారు. ఈ పైరిథ్రం పుష్పాల నుండి పైరిథ్రిన్ వస్తుంది. ఈ పైరిథ్రం జీనస్ క్రిసాంతమంకు చెందింది. ఈ పైరిథ్రం అనాదిగా క్రిమిసంహారకంగా ఉపయోగపడుతున్న పదార్థం. ఇరాన్ దేశస్థులు పేను నియంత్రణకు పూర్వకాలం దీన్ని ఉపయోగించేవారు. ఆధునికంగా తయారవుతున్న దోమలను తరిమే అట్టల్లో ఈ రసాయనం విద్యుత్ సహాయంతో ఆవిరవుతోంది. ఈ పైరిథ్రాయిడ్స్ కీటకాల వెనువెంటనే అచేతనంగా చేయగలుగుతాయి. కొంచెం ఎక్కువ డోసు తగిలితే కీటకాలు మరణిస్తాయి. డోసు తక్కువ అయినప్పుడు వాటి చురుకుతనం తగ్గి అవి అచేతనంగా తయారవుతాయి. అచేతనంగా తయారైన కీటకాలు తిరిగి బతికి తిరగగలిగిన అవి ఎవరికి ఎటువంటి హాని చేయలేని స్థితిలో ఉండిపోతాయి. ఎలుకల విషయంలో కిలోగ్రామ్ బరువుకి 1500 మిల్లీగ్రాముల పైరిథ్రిన్ డోసు ఇస్తే అవి మరణిస్తాయి. ఇదే లెక్కలో 60 కిలోగ్రాముల బరువున్న మనిషికి 90 గ్రాముల డోసు ఇస్తే ప్రాణాంతకం అవుతుంది. దోమలకు ఉపయోగించే డోసు 1 నుంచి 6 మైక్రోగ్రాములు ఉంటుంది, అంటే చాలా తక్కువ. ఒక రాత్రికాలే మ్యాట్లో దాదాపు 40 మిల్లీగ్రాముల ఎలిత్రిన్ ఉంటుంది. అందువల్ల ఈ విడుదల చేసే ఆవిరి పీలిస్తే ప్రమాదం ఉండదు. 3 పిన్ ప్లగ్లో ఓ పిన్ను లావుగా ఉంటుంది ఎందుకుని? 3 పిన్నులుండే విద్యుత్ ప్లగ్ను 3 పిన్ ప్లగ్ అంటాం. ఈ 3 పిన్నుల్లో ఒక పిన్ను లావుగా పొడుగ్గా ఉంటుంది. ఈ ప్లగ్లో 3 పిన్నులు, ఒకటి లైన్ తీగకు, రెండవది న్యూట్రల్కు, మూడవది పొడవైన లావుగా ఉండేది ఎర్త్కి కలపబడి ఉంటుంది. పరికరంలో ఏదైనా కరెంట్ లీకేజ్ ఉంటే మనిషికి షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎర్త్ తీగ అటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. ఈ 3 పిన్ ప్లగ్ను సాకెట్లో ఉంచగానే లావుగా పొడుగ్గా ఉన్న పిన్ను ముందుగా సాకెట్లోకి వెళ్తుంది.
ఏమాత్రం విద్యుత్ కరెంట్ లీకేజ్ ఉన్నా వెంటనే ఈ పిన్ను ఎర్త్కు పంపిస్తుంది. అంటే మిగిలిన 2 పిన్లు సాకెట్లో సర్దుకునే కాల వ్యవధి లోపలే ఈ ఎర్త్ పిన్ను కరెంట్ లీకేజ్ ఉంటే ప్రమాదం లేకుండా ఎర్త్ చేసేస్తుంది. దీనివల్ల వాడకందారునికి కరెంటు వల్ల ఎదురయ్యే ప్రమాదం కానీ రిస్క్ కానీ తగ్గుతుంది. అందువల్లే 3 పిన్ ప్లగ్లో ఓ పిన్ను లావుగా ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యుడు పెద్దగా ఉంటాడేమిటి? నిత్య జీవితంలో మనకు కనిపించే అనుభవం ఇది. ఉదయం ఆకాశంలో సూర్యుడు ఉదయించేటప్పుడు చాలా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తాడు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఉదయం కనిపించినంత పెద్దగా కనిపించడు. దీనికి పూర్తి కారణం మన నేత్ర భ్రమ. సూర్యుని సైజు ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అయితే ఉదయ సమయంలో సూర్యుడు భూతలానికి సమీపంలో ఉంటాడు. అప్పుడు మనం సూర్యుడిని చూడడంతో పాటు భూతలం మీద గల చెట్లు, ఇళ్ళు, పర్వతాలు, కొండలు మొదలైన వాటిని కూడా చూస్తాం. అంటే సూర్యుడిని వీడితో సరిపోల్చి చూడడం జరుగుతుంది. ఇది మనకు తెలియకుండా జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో సూర్యుడిని చూసినప్పుడు ఇటువంటి విధంగా సరిపోల్చి చూసేందుకు ఏమి ఉండవు. కాకపోతే ఉదయించే లేదా అస్తమించే సూర్యుడు గోళాకారంగా కాకుండా దీర్ఘవృత్తాకారంగా అంటే కోడిగుడ్డ ఆకారంలో కనిపిస్తాడు. దీనికి కారణం వాతావరణంలో సూర్యకిరణాలు వక్రీభవనం చెందటమే. పెద్దలకు ఊడిన దంతాలు మళ్ళీ రావా? మనుషులకు మొదట్లో పాలపళ్ళు, అవి ఊడిన తర్వాత స్థిరమైన పళ్ళు వస్తాయి. చిన్నతనంలో పాలపళ్ళు వచ్చి చిన్నప్పుడే మళ్ళీ ఊడిపోతాయి. బిడ్డకు 6 లేదా 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి మొట్టమొదటి స్థిరమైన పన్ను ఎదుగుతుంది. ఈ పాలపళ్ళు ఊడిపోయి వాడి స్థానంలో క్రమక్రమంగా స్థిరమైన పళ్ళు వచ్చి 17 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తవుతుంది. ఇలా పాలపళ్ళ స్థానంలో స్థిరమైన పళ్ళు వచ్చే ప్రక్రియలో దవడ సైజు పెరుగుతుంది. ఆఖరి స్థిరదంతం ఏర్పడే సమయానికి దవడ ఎదగాల్సిన సైజుకి ఎదుగుతుంది. స్థిరమైన ఈ పళ్ళు ఊడిపోవటానికి గమ్స్లో ఏదైనా దోషం ఉండొచ్చు, లేదా ముసలితనం కారణంగా అరిగిపోయి ఉండవచ్చు, ఊడిపోవచ్చు. దవడలు పూర్తి స్థాయికి ఎదిగిన తర్వాత ఇక దవడలు ఎదిగే ప్రసక్తి ఉండదు. అంటే స్థిరమైన పన్ను ఊడిందంటే ఈ పరిస్థితి కొత్త పన్ను పుట్టించేందుకు వీలైన అవకాశం కలిగించేదిగా ఉండదు. దీనికి తోడు పన్ను మూల భాగంలో కణాలు దళసరిగా తయారవుతాయి. వాటి ద్వారా కొత్త పన్ను చొచ్చుకుని మళ్ళీ పెరిగేందుకు ఈ కణాలు సహకరించవు. అందువల్ల స్థిరమైన పళ్ళు లేదా దంతాలు పెద్దవారికి ఊడిపోయాయంటే ఇంక తిరిగి అవి పెరగవు. కొంచెం నిల్వ ఉన్న పాలను వేడి చేస్తే విరిగిపోతాయి, కానీ రొట్టెల సోడా కలిపి వేడి చేస్తే విరగవు. ఎందువలన? పాలల్లో ముఖ్యమైన మూల పదార్థాల్లో మాంసకృతులు ప్రధానమైనవి. ఈ మాంసకృతులు దారాల్లాగా లేదా బంతి ఆకృతిలో ఉంటాయి. ఈ బంతి ఆకృతి గలవి నీటిలో కరిగిపోయే గుణం కలిగి ఉంటాయి. వేడి లేదా ఆమ్లాల వలన ఇవి నీటిలో కరగని దారపోగుల్లా మార్పు చెందుతాయి. అప్పుడే పితికిన పాలను మూత లేకుండా పాత్రలో ఉంచితే సూక్ష్మజీవులతో మలినం అవుతాయి. ఈ సూక్ష్మజీవులు రోగకారకమైన కావచ్చు, కాకపోవచ్చు. కొద్ది సమయంలోనే ఈ సూక్ష్మజీవుల సంఖ్య అభివృద్ధి చెందుతుంది. రోగకారకాలు కానీ సూక్ష్మజీవులు ఆమ్ల స్వభావాన్ని సృష్టిస్తాయి. అప్పుడు పాలలోని పంచదార లాక్టోజ్ను ఇవి లాక్టిక్ ఆమ్లంగా మార్పు చేస్తాయి. ఎప్పుడైతే నిల్వ పాలలో లాక్టిక్ ఆమ్లం తయారవుతుందో అప్పుడు బంతి ఆకృతితో కరిగి ఉన్న మాంసకృతులు వేడి చేసినప్పుడు నీటిలో కరగని దారపోగుల మాదిరిగా విడిపోతాయి. ఇదే విరిగిపోవడం అన్నమాట. రొట్టెల సోడా అంటే దీన్నే సోడియం బైకార్బోనేట్ అంటారు. బలహీనమైన క్షారం ఇది. నిల్వ పాలలో ఏర్పడిన ఆమ్లాన్ని ఈ బలహీనమైన క్షారం తటస్థింపజేస్తుంది. దాంతో నిల్వ పాలను వేడి చేసినా అవి విరగవు. శీతాకాలంలో మనం కొవ్వు ఎక్కువగా తీసుకోవాలా? మనం మరీ శీతల ప్రాంతంలో నివసించకపోతే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుదలకి 10 గ్రాముల కొవ్వు పదార్థం అధికంగా తీసుకోవాలని ఒక అంచనా. సమోష్ణ మండల ప్రదేశాల్లో ఉష్ణోగ్రత మార్పులకు అధికంగా కొవ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ మన భారతదేశంలో సామాన్య భారతీయుడు తమ ఆహారంలో కావలసినంత కొవ్వు పదార్థం తీసుకోవడం లేదు. అందుచేత అంతేకాదు కొవ్వులో కరిగే విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు కూడా తీసుకోవడం లేదు. అందుకే భారతీయులు, ముఖ్యంగా పిల్లలు, రోజు కనీసం 15 గ్రాముల కొవ్వు పదార్థం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషికి దాహం వేస్తే చన్నీళ్ళు తాగడానికి మాత్రమే ఇష్టపడతాడు. ఎందువల్ల? మెదడు దిగువన ఉన్న దాహ కేంద్రం రక్తంలో నీటి స్థాయి తక్కువగా ఉందని తెలియజేస్తుంది. ఈ కేంద్రం అనేక నరాల కణాలతో నిండి ఉంటుంది. గొంతు తడి ఆరిపోయినప్పుడు కూడా దాహ కేంద్రం తెరుచుకుంటుంది. గొంతు తడి ఆరిపోవడంతో ఈ పొర దిగువన ఉన్న నరాలు ఉత్తేజితం కాబట్టి ఈ విషయం మెదడుకు తెలియజేస్తాయి. ఉత్తేజితం కాబట్టి నరాలపై పొరకు చల్లని నీరు తగలగానే సాధారణ స్థితికి వచ్చేస్తాయి. వేడి నీటితో అంత తొందరగా సాధారణ స్థితికి రావు. ఎందుచేతో ఇంకా శాస్త్రీయంగా తెలియదు. అందుకే దాహం తీరేందుకు మనిషి చన్నీళ్ళు తాగడానికి ఇష్టపడతాడు. మరికొన్ని సందేహాలకు సమాధానాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.